అండి ఒక 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 పెద్ద స్పోర్ట్స్ ప్లేయర్ ఉన్నారండి. మొన్నే వారి గురించి చదువుతున్నాం అనమాట. అయితే వారికట బై మిస్టేక్ ఏదో ట్రాన్స్‌ఫ్యూజన్‌లో తప్పయ్యి ఒక చాలా టెరబుల్ డిసీజ్ వచ్చేస్తుందటండి. అయితే వారు ఆడలేకపోతారట గేమ్స్ దాని తర్వాత ఒక రిపోర్టర్ వచ్చి అడుగుతారట, "అయ్యా! నువ్వు ఎందుకు ఇలాంటి స్థితి అయ్యావు? డిడ్ యూ క్వెషన్ గాడ్ ఎనీ టైమ్? నువ్వు దేవుడిని అడిగావా? ఇలాంటి స్థితి ఎందుకు తెచ్చాడని?" అనంటే ఆయన ఏమన్నాడో తెలుసా అండి? "నేను ఇన్ని ట్రోఫీలు, ఇన్ని మెడల్స్, ఇన్ని సక్సెస్ వచ్చినప్పుడు దేవుడిని అడగలేదు కదా! ఈరోజు ఎందుకు నేను దేవుడిని అడగాలి" అన్నాడు. కాబట్టి మీకో విషయం చెప్తానండి. భగవంతుడు ఎవ్వరికీ తక్కువ చేయడండి. ఎక్కడైనా తక్కువైనా సరే, మనకి తక్కువున్నా సరే, ఇంకొక చోట దాన్ని కంపెన్సేట్ చేస్తాడు భగవంతుడు. ఇంకో చోట దాన్ని కంపెన్సేట్ చేసి తీరుస్తాడు భగవంతుడు. అది ఆయన నైజ. ఇప్పుడు ఈ ప్రపంచంలో అందరూ కూడా ఎక్కడ ఎవరిని మోసం చేయాలని ప్రయత్నిస్తారు. భగవంతుడు ఎంత ఆయన పాత్రత లేకపోయినా సరే, ఎక్కడో ఒక చోట కంపెన్సేట్ చేస్తాడు స్వామి. మీకో విషయం చెప్తాను.